సుందరకాండ నిత్యపారాయణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రావణుని అంతఃపురమును చక్కగా వీక్షించగోరిన హనుమంతుడు పుష్పకరథం మీదకి ఎగిరి కూర్చున్నాడు. ఆ అనువైన ప్రదేశం నుండి చూసిన హనుమంతుడికి ముత్యములు, వజ్రములు, సువర్ణాలు పొదిగిన స్ఫటిక భూతలం కలిగి పర్వతములు, సాగరములతో సహా సంపూర్ణ భౌగోళిక దృశ్య చిత్రితమైన ఒక విశాలమైన తివాచీపరచబడిన ఒక మహామంటపం కనిపించింది. రత్న నిర్మితమైన సోపాన పంక్తులు పై అంతస్తులకు దారితీస్తున్నాయి. స్వర్ణమయ దీపముల నుండి వెలువడుతున్న కాంతి అసంఖ్యాకమైన విలువైన రత్న మాణిక్యాలపై ప్రతిబింబించి మంటపంలోని ప్రతి వస్తు విశేషం మృదువుగా ప్రకాశిస్తోంది. ఈ అద్భుతమైన మహామంటపంలోని ప్రతి ఒక్కటి పంచేంద్రియ ప్రమోదజనకమై విరాజిల్లుతోంది. అందువల్ల హనుమంతుడు, ఎక్కడున్నాను నేను? ఇది స్వర్గమా? ఇది పరమోన్నతమైన బ్రహ్మలోకమై ఉండవచ్చును అని ఆశ్చర్యపడసాగాడు. అంతఃపురంలో ప్రవేశించిన మీదట హనుమంతుడు ఒక సువిస్తారమైన తివాచీ మీద బహువర్ణ శోభితమైన దుస్తులను ధరించి పడుకొని ఉన్న వేలాది మంది సుందరీ తరుణీమణులను చూశాడు. అర్ధరాత్రి గడిచిపోగా మత్తెక్కించే మదిరా ప్రభావం వలనను శృంగార వినోదముల చేత అలసినందువల్లను వారు గాఢ సుషుప్తమగ్నులై ఉన్నారు. ఆ లతాంగుల రత్న ఖచ్చితమైన కంకణములు, వడ్డానములు, మంజీరములు దగదగలాడుతున్నప్పటికీ మౌనంగా ఉన్న వనహంసలతోనూ సుప్త భ్రమరలతోనూ ప్రశాంతంగా ఉన్న పద్మ సరోవరాలను తలపిస్తున్నాయి. సాయం సంధ్య యొక్క ఆగమనంతో ముడుచుకున్న సౌరభయుత పద్మముల వలె మూసిన నేత్రములతో బిగపట్టిన పెదవులతో నిద్రిస్తున్న ఆ స్త్రీలపై హనుమంతుడు దృష్టి సారించాడు. ప్రమత్త స్థితిలో ఉన్న ఆ స్త్రీల శిరోజములు ముడివీడి వారి ఆభరణాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నర్తిస్తూ సురాపానం చేస్తుండగా వారి నూపురములు ఎక్కడనో పడిపోయాయి. వారి నుదుటి తిలకములు చెదిరిపోయాయి. హారములు తెగిపోయాయి. వారి వడ్డానములు జారిపోయాయి. దుస్తులు నలిగిపోయాయి. పుష్పహారములు తెగిపడి తొక్కివేయబడ్డాయి. వారు ఏనుగుల చేత ధ్వంసం చేయబడిన పుష్పలతల వలె కానవస్తున్నారు. జై శ్రీరామ్.